బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉండనుంది. క్యాంపుల నుంచి కౌన్సిలర్లు తిరుగుముఖం పట్టారు. ఖమ్మం జిల్లాలోని మద్ర, సత్తుపల్లి, వైరా, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. ఇక చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. 5 మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవి పరిశీలనలో 3 పేర్లు ఉన్నాయి. ఇక మద్ర మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కోసం 3 పోటీ పడుతున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 4 పోటీ పడుతున్నారు. వేరాలో 2 పోటీ పడుతున్నారు. ఏదులాపురంలో 4 పోటీ పడుతున్నారు. ఇక కల్లూరులో 3 పోటీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లతోటి సీల్డ్ కవర్ తోటి రానున్నారు మంత్రి కొండా సురేఖ. ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక, క్యాంపుల నుంచి కౌన్సిలర్ల తిరుగుముఖం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్లో అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, వైరా, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలు హస్తగతమైనట్టుగా తెలుస్తుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనే దానిపైన ఉత్కంఠ. 5 మున్సిపాలిటీలో చైర్మన్ పదవి పరిశీలనలో 3 పేర్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? చక్రి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగరానికి సంబంధించి ఏదైతే ఫలితాలు వెళ్లడం అవుతుందో ఇప్పుడు అందరి దృష్టి కూడా అటు చైర్మన్ పీఠంపై పడింది. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సంబంధించి ఎవరికి దొరుకుతాయని చెప్పేసి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అందీప్ దూర్శెట్టి నేతృత్వంలోనే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఎదలాపురం మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే ఈ చైర్మన్, వైస్ చైర్మన్ లకు సంబంధించినటువంటి లిస్టు మొత్తం కూడా అటు ఏదైతే కొండా సురేఖ కూడా తీసుకొని వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించినటువంటి వైస్ చైర్మన్ల ఎంపిక బాధ్యతలంతా కూడా అటు అధిష్టానం తీసుకుంటుందని, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సూచనలతో పాటు పార్టీ అనుసరిస్తున్న విధానాలు ప్రామాణికంగా తీసుకొని ఇక చైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే సమాచారం నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అంటే ఆ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలు మాత్రం చేస్తున్నట్లు తెలుస్తుంది. అన్నింటిని కూడా బీ ఫామ్లు, స్టీల్ కవర్లలో పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు అయితే ఈ రోజు అయితే అక్కడ అధికారులకైతే అందిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఆమె స్టీల్ కవర్లలో దాదాపుగా ఈ ఏదే 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాజ్ న్యూస్ అందినటువంటి సమాచారం నేపథ్యంలోనే ఎదలాపురంకు ఇక పాకబచ్చిన అనిత ఎస్సీ మహిళకి అది అంటే చైర్మన్ పదవి దక్కినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికీ అటు వైరాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ చైర్మన్ గా కూడా కాపా చంద్రకళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కూడా అందించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి ఎస్టీ జనరల్ గా ఉంటుంది. ఇక్కడ మోహన్ నాయకును కూడా ఫైనల్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇక సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మైనారిటీకి రిజర్వ్డ్ అయింది. అయితే సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ మాత్రం రెహనా బేగానికి కూడా ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. ఇక మధిర ఏదైతే బట్టి విక్రమార్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మధిర మున్సిపాలిటీకి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి ఇది రిజర్వ్డ్ అయింది. అయితే దీన్ని ఇక్కడ కామినేని సుజాత మాత్రం ఫైనల్ అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇటు అశ్వరావుపేటకేమో జూపల్లి శశికళ, అదే విధంగా ఇల్లెందుకు కూడా బీసీ మహిళకు కూడా కేటాయించారు. అక్కడ కూడా కొంత సందిగ్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తాన్ని చూసుకుంటే ఇటు ఏదైతే కొత్తగూడెం మేయర్ 3 గణేష్ సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కూడా కేటాయించినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి షీల్డ్ కవర్ లో ఉన్నటువంటి పేర్లను మాత్రం అటు అధికారులు మాత్రం అటు ఏదైతే కౌన్సిల్ ప్రమాణ స్వీకారం అనంతరం మాత్రం వెల్లడించే అవకాశం ఉంది. ముందుగానే మనకు అందిన సమాచారం ప్రకారం వీరందరికీ కూడా చైర్మన్ గా కూడా వారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం మున్సిపల్ ఎన్నికలందరం సత్తుపల్లి, అటు కల్లూరు, వైరా మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ వార్డు సభ్యులను అయితే వారందరినీ కూడా ఇప్పటికే క్యాంపుకు తరలించారు. వారందరినీ కూడా ఇప్పుడు 11 గంటలకు అటు ఏదైతే ఆయా మున్సిపాలిటీలకు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం వీరందరినీ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలోనే ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు పేర్లను కూడా నమోదు చేసుకున్నారు. మధురలో డిప్యూటీసీ బట్టి విక్రమార్క, సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టారాగమయ్య, అటు వైరాలో మాలోత్ రామదాస్ నాయక్ పేర్లను నమోదు చేసుకోగా వారు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొంటారని అయితే తెలుస్తుంది.
ఇంకా విప్ నియామకం కూడా కొనసాగుతుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ విప్ను కూడా నియమిస్తూ టీపీసీసీ ఉత్తర్వులు జారీ చేసిందనేది డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. ఎదులాపురానికి తుమ్మూరు దయాకర్ రెడ్డి, అటు మధిరకు కోర ధనకుమారు, వైరాకు ఎమ్మెల్యే రామదాస్ నాయక్, కల్లూరుకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఇటు సత్తుపల్లికి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యని కూడా నియమించినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలు మాత్రం ఇప్పటికే పూర్తయినట్లయితే తెలుస్తుంది. జిల్లాలోని ఈ 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మెజారిటీ వార్డులను గెలుచుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు మొత్తం కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికే దక్కడం కూడా కొంత తెలుస్తుంది. అయితే ఎదిలాపురం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి దాదాపుగా 23 వార్డు నుంచి గెలిచినటువంటి బాగభద్ర అంటే మాత్రం ఖచ్చితంగా ఆమెకి అంటే ఈ ఫీల్డ్ కవర్ లో ఉన్నటువంటి పేరు ఆమెదే ఉన్నట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఇక మధిర చైర్మన్ పదవికి 6వ వార్డు నుంచి గెలిచినటువంటి ఏదైతే ఇప్పటికే అంటే 8వ వార్డు గెలిచినటువంటి మోదుగు నాగలక్ష్మి కావచ్చు, వీళ్ళంతా కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక వైరాలో 3వ వార్డు నుంచి గెలిచినటువంటి వారు కావచ్చు, 6వ వార్డు నుంచి గెలిచినటువంటి చంద్రకళ ఇద్దరు పోటీ పడగా ఇప్పుడు చంద్రకళకు ఆ పదవిని ఇచ్చినట్లయితే తెలుస్తుంది. చైర్మన్ ఇటు సత్తుపల్లిలో చైర్మన్ పదవి కోసం ఎండి రెహానా బేగం కు ఫైనల్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇక కల్లూరులో దారావత్ మోహన్ నాయక్ ను కూడా ఫైనల్ చేసినట్లయితే తెలుస్తుంది. ఏదైనప్పటికీ మరికొద్ది గంటల్లో మాత్రం వారు అధికారికంగా ఇటు కౌన్సిల్ ప్రమాణ స్వీకారానంతరం మాత్రం చైర్మన్ లను కూడా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.